హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ బ్యూటీ. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది మెహందీ ఎలా వేసుకోవాలి. అసలు మనమే సెల్ఫ్గా చాలా ఈజీగా ఫస్ట్ టైం కోన్ పట్టుకోవడం అయినా కూడా సింపుల్గా చూపిస్తాను రండి. చాలా ఈజీ అండి. మనకి మనం సెల్ఫ్ డిజైన్స్ అనేవి ఒక 2-3 నేర్చుకున్నాము అంటే హ్యాపీగా అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బిగినర్స్ గురించి అయితే ఈ వీడియో. ఆల్రెడీ మీకు మెహందీ పెట్టడం వచ్చు అనుకున్నట్లయితే అండ్ కమింగ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది వస్తాయి, ఎందుకంటే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా. సో అందరికీ యూజ్ అవుతుంది. బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే జస్ట్ ఈరోజే మెహందీ కోన్ పట్టుకుని నేర్చుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఒక 2 లైన్స్ అనేది వేయండి. ఆ తర్వాత ఇలా నార్మల్గా రౌండ్స్ అయితే వేసేయండి. చాలా సింపుల్ అనమాట. అండ్ మనము ఇలా లైన్స్ గ్యాప్ తీసుకోవాలి. అదే మనకి ఇక్కడ ట్రిక్. అండ్ మనం పట్టుకునే మెహందీ యాంగిల్ వచ్చేసేసి ఎగ్జాక్ట్లీ పెన్ లాగా అనమాట. మనం రాసేటప్పుడు ఎలా అయితే పెన్ పట్టుకుంటామో ఎగ్జాక్ట్లీ మెహందీ కోన్ కూడా అలానే పట్టుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ మనకు అనువుగా వస్తుంది. సో అంతేకాకుండా కోన్ని చాలామంది పైకి పట్టుకుంటూ అలా చేస్తారు. అలా అయితే మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదనమాట. సో బిగినర్స్కి అనేది అసలు చాలా బాగా రాదు మెహందీ. చాలా మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. సో నేను కూడా మేకప్స్కి వెళ్ళినప్పుడు నేను అసిస్టెంట్ని అయితే తీసుకెళ్తాను మెహందీకి. మెహందీ అనేది నేను వేయడం చాలా తక్కువ. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయితే వేశాను. సో మళ్ళీ ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్ నేను మళ్ళీ ఇలా కోన్ అయితే పట్టుకున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో నేను కూడా అస్సలు మెహందీ అయితే వేసుకోలేదు. సో ఇలా కోన్ పట్టుకొని అన్ని ఇయర్స్ అయినా కూడా వస్తుంది. సో ఎందుకు మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది. ఫర్ ఎస్పెషల్లీ ఇంట్లో కిడ్స్ ఉంటారు. కిడ్స్కి మెహందీ కావాలి అన్నప్పుడు అలా మనం సెలూన్కి తీసుకెళ్ళలేము కదా. సో చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు అనమాట. కిడ్స్కి మనకి హ్యాండ్ మొత్తం ఉండాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. గ్యాప్స్తో అంటే అరబిక్ డిజైన్స్ అలాంటివి నచ్చవు అనమాట. ఫుల్ ఫిల్ చేస్తే హ్యాండ్ మొత్తం చాలా సాటిస్ఫై అవుతారు. నేను చూసి సెలూన్లో క్యూట్ బేబీ కిడ్స్ వచ్చినప్పుడు అండ్ బాయ్ కిడ్స్ కూడా పెట్టించుకుంటారనమాట. సో అట్లా చిన్న పిల్లలకి అయితే మెహందీ వేసినప్పుడు అలా నార్మల్గా వేస్తే వాళ్ళు అసలు సాటిస్ఫై అయితే అయ్యేవాళ్ళు కాదు. బట్ డిజైన్ ఎలా ఉన్నా సరే ఫుల్ ఫిల్ చేయాలి వాళ్ళకి. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ ఇంట్లో పిల్లలకి లేదా మన రిలేషన్స్కి లేదా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరికి అయితే అవసరమే కదా. సో అలాంటప్పుడు చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ కూడా అసలు నేర్చుకోవడము. సో ఫస్ట్ అయితే నేను ఇలా ముందుగా మనం ఫస్ట్ వేసిన డిజైన్కి ఆఫ్టర్ ఏ డిజైన్ వేయాలని టెన్షన్ ఉంటుంది. సో బిగినర్స్ మనము ఇలా బాక్సెస్ లాగా డ్రా చేసుకొని ఆఫ్టర్ అందులో డిజైన్స్ ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మనకు అసలు టెన్షనే ఉండదన్నమాట. సో ఫస్ట్ మెహందీ రాని వాళ్ళైతే ఈ వీడియో చూసి వెంటనే మీరు మెహందీ కోన్స్తో డిజైన్స్ ట్రై చేయండి. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ పెట్టారంటే వచ్చేస్తుంది. సో నేర్చుకొని ఉంటే మనకి చాలా యూజ్ అనమాట మెహందీ అనేది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కోన్ కూడా మెహందీ లూజ్గా ఉందనుకోండి, అంత స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రాబ్లం అనేది క్లాసిక్ కోన్స్కి అయితే ఉంటుంది. సో ఆ కంపెనీ చూస్ చేసుకోకండి, వేరే కంపెనీ ట్రై చేయండి. లేదు అంటే మన దగ్గర ఆర్డర్ ఇచ్చైనా ఈ కోన్ బాక్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా చాలా సింపుల్గా అయితే మెహందీని మనం ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక బాక్స్ అనేది కరెక్ట్గా మనము డ్రా చేసుకుంటే దాంట్లో డిజైన్ అనేది వేసేసుకోవడమే. సో ఈ డిజైన్ అనేది కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది. సో ఇలానే ట్రై చేయండి. ఫస్ట్ మీరు కిడ్స్ మీదనే ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది మెహందీ అనేది. సో మీరు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి. సో అంతేకాకుండా మనకు కూడా అండ్ పార్టీస్ అండ్ ఫంక్షన్స్కి ఉన్నప్పుడు చాలా అయితే టైం పట్టేస్తుంది మెహందీకి. సో అలా కాకుండా మీరు నేర్చుకున్నారనుకోండి, చాలా సింపుల్గా మీరే డ్రా చేసేసుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ సెలూన్స్కి వెళ్ళాలి, వేయించుకోవాలి, ఆ టెన్షన్ అయితే ఉండదన్నమాట. సో ఇట్లా సింపుల్గా అయితే వేసుకున్న డిజైన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదో వచ్చింది అలా చూపించేస్తున్నాను, బట్ మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. ఇలా బాక్సెస్తో స్టార్ట్ చేయండి బిగినర్స్, అప్పుడు మీకు చాలా సింపుల్గా వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం బాక్స్ ఫిల్ చేసి ఈ టైప్ ఆఫ్లోనే ఉంటాయి డిజైన్స్. కొంచెం ఏదైనా చేంజెస్ ఉంటే మీరు అవి కూడా ట్రై చేయొచ్చు.
స్టార్టింగే హెవీ డిజైన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే అది మీరు వేయలేరు, మీరు అక్కడ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ మెహందీ ప్రాక్టీస్ చేయలేరు. సో గాయ్స్, డెఫినెట్లీ మీరైతే సింపుల్ డిజైన్స్ అనేవి ట్రై చేయండి. సో ఈ టిప్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నప్పుడైతే నాకు నాకు నేర్పించిన ఐశ్వర్య ఆంటీ అనమాట. తను చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అప్పుడు నేను నేర్చుకున్న టిప్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఎంత బాగా మెహందీ అయితే చెప్పేవాళ్ళు. బట్ నేను మెహందీ మీద ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. ఎక్కువ మసాజ్ అండ్ స్కిన్ వైట్నింగ్ అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏది యూజ్ చేయాలి ఇలాంటివి చాలా ఫోకస్ చేసేదాన్ని. అండ్ మెహందీ చాలా తక్కువ అనమాట. అండ్ మేకప్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేదన్నమాట. సో అలానే ఇంకా అలవాటైపోయి నేను అసిస్టెంట్ని తీసుకెళ్ళడం మేకప్కి మెహందీకి అలా అయిపోయిందనమాట. సో అందుకని నాకు మెహందీ అనేది చాలా తక్కువ. బట్ మీకు యూజ్ అవుతుంది, చాలామంది అడుగుతున్నారు మెహందీ వేసుకోవాలి, సో మంచి డిజైన్స్ పోస్ట్ చేయండి అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో గాయ్స్, డెఫినెట్లీ అయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి ఫర్దర్గా అయితే వస్తాయి. ఇది బిగినర్స్కి ఇంకా మంచి డిజైన్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. సో మనకి కమింగ్ చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో గాయ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటీ టిప్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఛానల్ని చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే కూడా మీరు లైక్ చేస్తూ అయితే ఉండండి. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పెట్టడం కూడా చాలా ఈజీ, అంటే ఫిల్ చేయడం కదా, చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది అండ్ లుకింగ్ హెవీ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఫిల్ చేసుకొని కంప్లీట్ హ్యాండ్ మొత్తం కూడా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. అండ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇలా వేస్తే చాలా బాగుంటుంది లుకింగ్. సో గాయ్స్, మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ కోన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే కోన్ని కూడా చూసుకోండి. అండ్ ఫస్ట్ పేపర్స్ మీద ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా బ్యూటిఫుల్ అకేషన్ని బట్టి మెహందీ ఎలా వేసుకోవాలి అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో చాలా వీడియోస్లో మెహందీ నేర్చుకోవాలి అని వచ్చిన బిగినర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హెవీ డిజైన్స్, పోనీ సింపుల్ డిజైన్స్ అయినా ఫాస్ట్గా అయితే ఉంటాయి, కానీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. సో నేను కూడా ట్రై చేశాను. సో అందుకే మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట, మీకు క్లారిటీ రావాలి అని చెప్పి. గాయ్స్, ఇక్కడ నేను డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. బట్ బిగినర్స్కి బేసిక్స్ ఉంటాయి కొన్ని, అంటే డాట్స్ ఎలా పెట్టుకోవాలి, లైన్స్ ఎలా గీయాలి, అండ్ సర్కిల్స్ ఎలా వేసుకోవాలి, ఇలాంటివి ఒక్కొక్కటి కూడా ఉంటుందన్నమాట. డైరెక్ట్ డిజైన్ కాకుండా అసలు డాట్ కోన్తో ఎలా పెట్టాలి, లైన్ ఎలా గీయాలి, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి బేసిక్ వీడియో కూడా వస్తుంది. సో అది చూసి మీరు డిజైన్స్ వేసుకోండి. ఇది జస్ట్ నేను ఏదో కిడ్స్కి మీరు వేసుకోవడానికి యూజ్ అవుతుంది అడుగుతున్నారు అని చెప్పి మాత్రమే తీసాను అనమాట. సో మెహందీ డిజైన్స్ చాలామంది అడుగుతున్నారు పోస్ట్ చేయండి అని. సో నేనైతే ఇంతవరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇది ఫస్ట్ వీడియో. సో మీకు ఏంటి అంటే మెహందీ అనేది నార్మల్గా బేసిక్స్ నుంచి అయితే అది కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ లాగా నేర్పించలేం కాబట్టి నార్మల్ డిజైన్ మీకు చూపించేస్తున్నాను అనమాట నేను. బట్ మీకు కావాలి అని అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను అట్లా చాలా క్లియర్గా అయితే మీకు డాట్స్, సర్కిల్స్, డిజైన్స్, బిగినర్స్కి బేసిక్స్ అనేవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తానమాట. సో గాయ్స్, ఇలా చాలా సింపుల్గా అయితే మెహందీ అనేది వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మంచి డిజైన్స్, వెడ్డింగ్ డిజైన్స్ కానివ్వండి, ఇలా అకేషన్ని బట్టి బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది వేసుకోవడానికి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. వాటన్నిటితో కూడా ఫ్యూచర్లో ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. సో గాయ్స్, ఇలా చాలా సింపుల్గా అయితే మెహందీని వేసుకోవచ్చు. అండ్ మెహందీ బిగినర్స్ ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అయితే అవుతుంది. సో డెఫినెట్లీ చూసి మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో ఇలా ఫింగర్ డిజైన్స్ కూడా వేరే ఉంటాయి. సో ఫింగర్ డిజైన్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలి, అండ్ మధ్యలో సర్కిల్స్, లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో ఆ వీడియోస్ అన్నీ ఫ్యూచర్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.